హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద 1969వ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు నిరసనకు దిగారు. తాము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక కూడా తమ బ్రతుకులు ఏమీ మారలేదని 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చక్రహరి రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తొలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమకారులకు గత ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పింది కానీ గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని అన్నారు. కానీ ఆనాడు ఉద్యమంలో చేసిన వారిలో ఎందరో 70 ఏళ్లు దాటాయని, వారికి ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు గౌరవప్రదమైన పెన్షన్, తగిన గుర్తింపును ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. స్వప్రయోజనాల కోసమా, రాజకీయ అధికారం కోసమా, ఎవరి కోసం వచ్చింది అనేటువంటి ఆవేదన మాలో ఉండే. అది ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యమకారులను ఆదుకుంటాము, వాళ్ళకు 250 గజాల స్థలం ఇస్తాం, మరి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామనేటువంటి ఒక హామీని ఇవ్వడం జరిగింది. అయితే మేమేమంటున్నామంటే 1969 ఉద్యమం జరిగి ఇప్పుడు 54 సంవత్సరాలు అయింది. అంటే అప్పుడున్నటువంటి ఉద్యమకారులంతా ఇప్పుడు 70-80 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. చాలామంది ఇప్పటి వరకే 300 మంది లోకాన్ని విడిచిపోయారు. మిగిలినటువంటి వాళ్ళు కొద్దిమంది కూడా ఆర్థికంగా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఆవేదన చెందుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కావాలని కోరుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మేమేమంటున్నామంటే, మొన్న 6 గ్యారంటీల యొక్క సర్వేలో ప్రభుత్వం ఏమడిగిందంటే FIR కాపీలు మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకుంటే జైలు సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి అని అడిగింది. కానీ 55 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆనాటి ఉద్యమంలో ఏ జైలు దగ్గర పోయినా, ఏ పోలీస్ స్టేషన్ దగ్గర మా దగ్గర ఆ రికార్డులు ఇవ్వదని తిరస్కరిస్తున్నారు. మేమేం చేయాలి? చూడండి, ఇక్కడ వచ్చినటువంటి అంతా ఏజ్డ్, పోలీస్ స్టేషన్ చుట్టూ, జైలు చుట్టూ తిరగలేక అవసరం పడుతున్నాం. ఏం చేయాలి? దానికి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, ఒక కమిటీని ఏర్పాటు చేయండి. మేమందరం కూడా మేము ఆ కమిటీ దగ్గర పోయి మాకున్నటువంటి ఆధారాలను వాళ్ళకు చూపిస్తాం. అదే కాకుండా మేము గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక లిస్ట్ తయారు చేసినాం. ఈ ఉద్యమకారులందరి సమాచారం మా దగ్గర ఉంది, రికార్డెడ్ సమాచారం. ఆ వేసినటువంటి కమిటీలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయండి.